నమస్కారం అండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైనటువంటి జగనన్న గొంతు తడి పథకం. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం దోపిడీ ప్రారంభమైంది. మన ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోని ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాధి నిమిత్తం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఇటువంటి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఏ విధమైనా తీసుకుంటాడా అండి? ఇటువంటి తప్పుడు సలహాలు ఇచ్చినటువంటి విధవల్ని మనం ఏం చేయాలండి? ఇది పద్ధతా అండి? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల ప్రాణాలతో ఈ నాయకులందరూ చెలగాటలాడుతున్నారు. ఇది క్షమించరా అని నేరం. అంతేకాదు, ఈవేళ మద్యం పైన 50% ఎక్కువగా ధరలు పెంచి పేదవాడి జేబుల్లో డబ్బులు లాక్కుంటున్న ప్రయత్నం. చేతంటే మొన్నే సున్నా వడ్డీ అని చెప్పి 1400 కోట్లు ప్రజలకు ఇచ్చారని చెప్పి మోసం చేశావు. ఇప్పుడు ఆ 1400 కోట్లు మళ్ళీ వెనక్కి లాక్కోవడానికి ఇది ఒక ఆలోచన విధానం. 50% పెంచావు. దీనివలన ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు పెంచిన 50% వల్ల 10,000 కోట్లు ఇవాళ పేదవాడి జేబుల్లోంచి ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్న సంగతిని ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, నిన్న టీవీలో బ్రాందీ షాపులు ఓపెన్ చేసిన వెంటనే వేలాది మంది ప్రజలు ఏదో గుళ్ళో క్యూ కట్టినట్టు ఒకరి మీద ఒకరు వెళ్ళి పోటీ పడి బ్రాందీ కొనుక్కునే పరిస్థితి మనం టీవీలో చూసాం. ఇటువంటి సమయంలో ఇది పద్ధత అండి? ఈ నిర్ణయం మంచిదంటారా? లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు బ్రాందీ షాపుల దగ్గర ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకరి ద్వారా ఒకరికి కరోనా వ్యాధి వచ్చి రాష్ట్రం అంతా వ్యాధి వ్యాపిస్తే ప్రజల ప్రాణాలు ఏమవుతాయండి? అంటే మీ ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్నారా? ఇది నాయకులు చేయవలసిన పనా? అంతేకాదు, ఇవాళ 40 రోజుల నుంచి ప్రధానమంత్రి గారు, ప్రభుత్వాలు పకడ్బందీగా ఇది అరికట్టడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. దానికి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పోలీసులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ అందరూ కూడా కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా ప్రజల కోసం పనిచేశారు. 40 రోజులు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు గౌరవించారు. ఎవరు ఇంట్లోంచి బయటకు రాలేదు, అందరూ సహకరించారు. ఇటువంటి టైంలో ప్రజల వీక్నెస్ దెబ్బకొట్టే విధంగా వీరికి పథకాన్ని పెట్టి ప్రజలందరినీ మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి ఈ డాక్టర్లు కానీ, పోలీసులు కానీ వీళ్ళందరూ పడ్డ 40 రోజుల శ్రమని బూడిదలో పోసిన పన్నీరు చేయలేదా మీరు? ఈ 40 రోజుల శ్రమ ఏమైందండి? ఎక్కడికి పోయిందండి? ఒక రోజుతో పోలేదా? ఇది ఏ నాయకుడైనా ఈ విధంగా ఆలోచిస్తాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నారు? ఈ తుగ్లక్ పరిపాలన ఏంటి? మీకు ఎంతకంటే మంచి ఆలోచనలు రావా? మీకు సలహాదారులు 50 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకున్నావయ్యా? ఒకసారి రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మందు తాగకుండా అడ్డుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఈవేళ దగ్గరుండి మందు తాగండ్రా బాబు అని ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఈవేళ ఏమంటే డీజీపీ గారు టీవీలో చూడలేదు మీరు? పోలీసుల దగ్గరుండి మందు అమ్మించడం అండి? మీకు సిగ్గు అనిపించట్లేదా డీజీపీ గారు? మీ డిపార్ట్మెంట్కి సిగ్గు అనిపించట్లేదా? ఇది పద్ధతా అండి? మళ్ళీ నిన్న టీచర్స్ని కూడా మద్యం దుకాణాల దగ్గర ఉండి
జనాలను కంట్రోల్ చేయండి, మద్యం అమ్మకాల దగ్గర ఉండండి అని చెప్పి మీరు ఆర్డర్ ఇస్తారా? ఎంత బాధాకరమైన విషయం అండి. పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్లు అటువంటి టీచర్స్ని మద్యం దుకాణం దగ్గర పెడతారండి? పద్ధతి కాదు కదా. మరి టీచర్స్ అంతా నిన్న గొడవ చేశారు. ఇదేంటండి, మాకు ఇదేం డ్యూటీలండి, ఇంకో వేరే డ్యూటీ వేయండి, మద్యం షాపులు జరిగేటండి. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారండి? ఇది పద్ధతి కాదని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ముఖ్యమంత్రి గారు ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేసేస్తారా? ఇది సలహాలు ఇవ్వాలి కదా. ఇది తప్పండి, టీచర్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు, కాకపోతే వేరే కార్యక్రమం పెట్టండి, లేదా ఇంటింటికి వెళ్ళి సర్వే కార్యక్రమం పెట్టండి, ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం పెట్టండి. అంతేకాని దుకాణాల దగ్గర, మద్యం దుకాణాల దగ్గర టీచర్స్ ఏంటని చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ఇవన్నీ కూడా పెద్దలు, రాష్ట్రంలోని పెద్దలందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. మనకెందుకులే అంటే ఎట్లాగండి ఇది? అందరూ మనకెందుకులే అంటే తప్పు చేసిన వాడు నేను చేసింది కరెక్ట్ అనుకుంటాడు. తప్పుని తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఈవేళ రాష్ట్రంలో అన్ని పార్టీల మీద ఉంది, అందరు పెద్దల మీద ఉంది. అది వింటాడా అది తర్వాత సంగతి. మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా? ఇది ఆలోచించవలసిన అవసరం మేధావుల మీద లేదా? అన్ని పార్టీల మీద లేదా? ఒకసారి అందరూ కూడా దయించి ఆలోచించండి. ఈ తప్పుల్ని ఖండించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తాను. ఈ కరోనా నిబంధనల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా కూరగాయలు, సరుకులు, కావలసిన మందులంటే బ్రాంతి కాదు, టాబ్లెట్లు కానీ ఇటువంటి కొనుక్కోవడానికి మీరు ఇచ్చిన టైం ఎంత? ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, అంతే కదా. ఎన్ని గంటలండి మీరు ఇచ్చింది? 5 గంటలు. 5 గంటల టైంలో ఈ సరుకులు కొనుక్కోండి, ట్యాబ్లెట్లు కొనుక్కోండి, లేకపోతే వెళ్ళడానికి వీలేదని చెప్పి ఆంక్షలు పెట్టారు. ఓకే, మేము దానికి అంగీకరించాము, దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇవాళ బ్రాంచీ షాప్కి మీరు ఇచ్చిన టైం ఎంతండి? చూస్తే ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టైం ఇచ్చారు. అంటే మీరు ఇచ్చిన టైం ఎంత? సుమారు 9 గంటలు. ప్రజలకు కావాల్సిన సరుకులకి ఏమో తక్కువ టైం ఇచ్చి ప్రజల జేబీల్లో డబ్బులు కొట్టేయడానికి ఇంత టైం ఇస్తారండి? ఈ పరిపాలన విధానం అండి. దీని పిచ్చి తుగ్లక్ పరిపాలన కాబట్టి ఏమంటారు చెప్పండి? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అంటే మా అందరికీ గౌరవం. అతను తీసుకునే నిర్ణయాలు మీ అందరం కూడా గౌరవిస్తున్నాం. మోడీ గారు, మీరు ఒక రోజు టైం ఇచ్చి చప్పట్లు కొట్టండి, గంటలు కొట్టండి అంటే కొట్టాం. మళ్ళీ రెండోసారి టైం ఇచ్చి దీపాలు వెలిగించండి, కొవ్వొత్తులు వెలిగించండి అంటే వెలిగించాం. మళ్ళీ మొన్న పువ్వులు చల్లండి అంటే అందరూ చల్లారు పువ్వులు. మా కర్మ కొద్దీ మా రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఇప్పుడు తీర్థం ఇస్తున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మరి ఏపీ ప్రజలు ఆ తీర్థాన్ని తాగుతారో మరి ఏం చేస్తారో చూడాల. అంచేత నేను ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కోరినా అతను వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో న్యాయం ఎక్కడ జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. పోనీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుందామంటే వాళ్ళు కూడా కళ్ళు చెవులు మూసుకొని కూర్చున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంచేది మాకు దిక్కు ఎవరంటే మోడీ గారు, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు. ఈ ఇద్దరే మా రాష్ట్రాన్ని కాపాడాలి. వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇంచేదండి మా ముఖ్యమంత్రి తీసుకున్న దౌర్భాగ్య నిర్ణయాల వల్ల, ఈ నిర్ణయాల వల్ల మాకు ఏమవుతుందని భయపడిపోతున్నారు. మా రాష్ట్ర ప్రజలు మీరే కాపాడాలి ఇంకా అని దయించి మోదీ గారు కలుగు చేసుకొని ఈ 2 రోజుల నుంచి టీవీలో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీరు తెప్పించుకొని పరిశీలించండి. ఒక్కొక్క షాపు దగ్గర ఎన్ని వేల మంది క్యూ ఉన్నారు. ఇటువంటి నిబంధనల్ని పాడు చేయడం అవసరం అంటారా? 40 రోజుల నుంచి భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నటువంటి ప్రజల్ని మళ్ళీ మందు వైపు దృష్టి మళ్ళించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మోదీ గారిని కలుగు చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. కలుగు చేసుకోండి, ఒకసారి క్లిప్పింగ్స్ చూడండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే మీ ఇష్టం. వాస్తవం ఉంటే ఏం చేయాలన్నది ప్రధానమంత్రిగా మీరు ఆలోచించవలసిన అవసరం ఉందా లేదా అని చెప్పి నా భావన. రెండోది ఏంటంటే, ఈవేళ లాక్డౌన్ నిబంధనలు, నేను ప్రజలకే నిబంధనలు అండి, నాయకులు లేవా నిబంధనలు? నాయకులు కూడా నిబంధనలు ఉన్నాయి కదా. ఇవాళ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కానీ, ఇటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నాయి. ఆల్రెడీ కేసులు బుక్ అయ్యి హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఈవేళ విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి కానీ, ఇటువంటి ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇష్టారాజ్యంగా 100 మందిని వెనకాల వేసుకొని గ్రామాల్లో తిరుగుతూ ఉంటే, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరండి? ఇదే క్లిప్పింగ్స్ ఉన్నాయి. మేము చెప్పినంటే రాజకీయం అంటారు. టీవీ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూసి మీరు అటువంటి నాయకులు 2-3 మీద మీరు యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో కూడా మంచి పని చేశారని పేరు ఉంటుంది. ప్రజలు కూడా క్రమశిక్షణతో ఉంటారు. మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు ఎందుకుంటారు క్రమశిక్షణతో? ఉండవలసిన అవసరం ఏముందండి? ఆడికొక న్యాయం మాకొక న్యాయం అని మాట్లాడరా? అంచేది ఇవన్నీ కూడా మేము మాట్లాడితే పొలిటికల్గా మాట్లాడుతున్నాం, రాజకీయాలు చేస్తున్నాం అన్నారు. అంచేది పెద్దలు కలుగు చేసుకొని, అసలు బీజేపీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మంచి నాయకులు ఉన్నారు. మీరు కూడా ప్రధానమంత్రితో మాట్లాడాలి. మాట్లాడి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.